నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఎస్, హైడ్రా ఇప్పుడు హై పవర్గా పనిచేస్తుంది. హైడ్రా ఫోకస్ అంతా ఎక్కడ కబ్జా జరిగినా, ఎక్కడ నాలాను కానీ, చెరువులను కానీ, ప్రభుత్వ స్థలాన్ని కానీ, ప్రభుత్వ పార్కులను కానీ ఎక్కడ కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టినా ఆ కట్టడాలపైనే హైడ్రా హై ఫోకస్ పెట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పటికప్పుడు అధికారులతో అలర్ట్గా ఉంటూ ఇక పూర్తి సమాచారాన్ని తీసుకొని అక్రమ కట్టడాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక్కసారిగా అక్రమ కట్టడాలు కట్టినటువంటి ఆ అక్రమ కట్టడాలు కట్టినటువంటి ఎవరైతే బిల్డర్స్ ఉంటారో, ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి దాదాపు 225 విల్లాలని ఏకకాలంలో కూల్చేందుకు హైడ్రా సర్వం సిద్ధమవుతుంది. ఇక గతంలో ఆ బిల్డర్ దొడ్డిదారిన అధికారుల నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చి G+1 కు గాను G+2 నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఒకేసారిగా 225 విల్లాల్ని కూల్చేందుకు హైడ్రా సిద్ధమవుతుంది. ఇక దానికి సంబంధించిన ఓనర్లంతా లభో దిబోమంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి చిత్రపురి కాలనీకి సంబంధించిన 225 విల్లాల కూల్చివేతకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఒక్కసారి ఏంటో చూద్దాం. హైదరాబాద్లోని మణికొండ చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. జీవో 658కు విరుద్ధంగా 225 రా హౌజుల్ని నిర్మాణాలు చేపట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ విల్లాలకు సంబంధించి గత సొసైటీ పాలకవర్గం అడ్డదారిలో అనుమతులు పొందినట్టుగా అధికారులు గుర్తించారు. కేవలం G+1 అనుమతులు పొంది G+2 నిర్మాణాలు చేపట్టారు. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. అయితే బిల్డర్ అడ్డదారిలో అనుమతి తీసుకొని విల్లాలు నిర్మించి అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. అతనికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన వారు ఇప్పుడు లభో దిబోమంటూ ఇక బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్న సమయంలో మున్సిపాలిటీల అధికారులు కూడా అక్రమాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇక మణికొండలోని చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జీవో 658కి విరుద్ధంగా 225 రా హౌజుల నిర్మాణాలు జరిపాయని అందులో నోటీసులో పేర్కొన్నారు. అలాగే G+1కు అనుమతులు పొందిన G+2 నిర్మాణాలు జరిగాయని, ఈ వ్యవహారంపై 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ విల్లాల ఓనర్లకు సూచించారు. కాగా గత పాలకుల నిర్ణయంతో చిత్రపురి సొసైటీకి 50 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఫిర్యాదు రావడంతో ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కేవలం చిత్రపురి కాలనీ అని కాదు, గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అనేక బిల్డర్స్ అంతా కూడా సామాన్యులను సైతం మోసం చేస్తూ చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగాలు చేసుకునే సామాన్యులు, ఇక ఐటీ కారిడార్లో ఇతర సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు సొంతింటి కళ కోసము ఎన్నో రోజులు తిండి తిప్పలు మాని నిద్ర లేకుండా ఆహార నిశలు కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి పోగు చేస్తూ ఒక హైదరాబాదు మహానగరంలో సొంతిల్లు ఉంటే చాలు అంటూ జీవితాంతం ఎడ్డి చాకరీ చేయడానికి ఇక కోట్ల రూపాయలు, లక్షలాది రూపాయలు ఇక ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈఎంఐ కింద లోన్ రూపంలో డబ్బులు తెచ్చి ఇవాళ విల్లాలు కనుక్కొని ఉంటే అటువంటి విల్లాలకు ఇవాళ G+1 పర్మిషన్ ఉన్న G+2 పర్మిషన్స్ దొడ్డిదారులను తీసుకొచ్చి కట్టి అక్రమార్కులు ఇక సామాన్యుల బతుకుల్లో, సామాన్యుల జీవితాల్లో కొంత ఇక ఆగం చేసినట్టుగా తెలుస్తుంది. అటువంటి సామాన్యులు ఎవరైతే మధ్యవర్తులు, బ్రోకర్లు, బిల్డర్ల చేతిలో మోసపోయామని ఇప్పుడు తెలుసుకున్నటువంటి సామాన్యులు అయ్యో మా ఇల్లు కూలిపోతున్నాయంటూ లబో దిబోమంటూ ఏడ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దానికి ఉదాహరణ చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి 225 విల్లాలు. ఒకటి కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 50 కాదు, 100 కాదు, 225 విల్లాలు ఏకకాలంలో బుల్డోజర్లతో కూల్చేందుకు ఇక హైడ్రా సిద్ధమవుతూ తెలుస్తుంది. ఇప్పటికే మున్సిపల్ కమిషనరు ఒక్కసారిగా నోటీసులు ఇచ్చారు. 15 రోజుల్లో ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి దీని మీద అంటూ. ఒక్కసారి
దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే నడుస్తోంది. ఒక్కసారిగా చిత్రపురి కాలనీలో 225 విల్లాల్ని కూల్చేందుకైతే ఇక హైడ్రా సిద్ధమవునట్టు తెలుస్తోంది. దీనికి కేవలం కారణం బిల్డర్స్ చేసినటువంటి తప్పిదం. గత ప్రభుత్వంలో ఇక పర్మిషన్ లేకుండా G+1 గాను G+2కు పర్మిషన్స్ ఉన్నదంటూ దొడ్డిదారిన అక్రమంగా నిర్మించినటువంటి ఆ విల్లాలను ఇక సామాన్యులకు సైతం కొన్నారు. ఆ సామాన్యులు సైతం ఇప్పుడు లభోదిబం అంటున్నారు. మా 225 విల్లాలు కూలిపోతున్నటువంటి ఆవేదనలో ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి. ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి శ్రీనివాస్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికక్కడ ఉక్కు పాదం మోపుతుంది ఇక హైడ్రా. ఈ హైడ్రా నిన్న నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్, రేపో మాపో ఇక 225 చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి విల్లాలను కూల్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ నమస్తే. శ్రీనివాస్ వినిపిస్తుందా? ఎస్ సార్. చిత్తపురి కాలనీలో ఉన్నటువంటి 225 విల్లాలు అక్రమంగా అప్పటి బిల్డర్స్ కట్టించి అక్రమంగా దొడ్డిదారిన పర్మిషన్ తీసుకురావడంతో ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఓనర్లంతా లభోదిబ్బమన్నటువంటి పరిస్థితి. దీని మీద మీరు ఏం చెప్తారు? హైడ్రా వచ్చిన తర్వాత ఎట్లా పనిచేస్తుంది హైడ్రా? చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి విషయంలో జీవో నెంబర్ 656కు విరుద్ధంగా 225 హౌజులను అయితే నిర్మాణం చేసినట్టుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి G+1 అనుమతులు పొంది G+2 నిర్మాణాలు అయితే వారు చేపట్టినటువంటి పరిస్థితి. దానికి 15 రోజుల్లోగా పూర్తి స్థాయిలో ఏదైతే రిప్లై ఇవ్వాలని చెప్పేసి కమిషనర్ అయితే ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక బిల్డరు ఎలాంటి అనుమతి తీసుకొని ఇలాంటి విల్లాలు నిర్మించాడో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. మొత్తానికి ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వారు ఉన్నారో వారైతే ఇబ్బందులు పాలైనారని చెప్పుకోవచ్చు. కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఈ యొక్క విల్లాలు వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఎదురవడంతో వారైతే చాలా ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఈ విల్లాలకు సంబంధించినటువంటి విషయంలో మరి కూల్చివేస్తారా, G+1 నిర్మాణంలో G+2 కట్టడం అనేది నేరం కాబట్టి ఆ నేరాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు, హైడ్రా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం మిగిలిన విషయంలో. మొత్తానికి జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఈ యొక్క పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అందరూ కూడా అటు ఎవరైతే ప్రజాస్వామికవాదులు ఉన్నారో వారితో పాటుగా ఇటు పర్యావరణానికి సంబంధించినటువంటి సంరక్షకులు ప్రతి ఒక్కరు కూడా ఒక రకంగా చెప్పాలంటే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇట్లాంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ విషయంలో మరి ఎలా వెళ్తారనేటువంటి ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతుంది. మరి అది నిన్న కొన్ని సందర్భాలలో మాట్లాడినటువంటి రంగనాథ్ ఈ యొక్క ఏదైతే గృహ నిర్మాణాలు ఉంటాయో వాటి విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తామని చెప్పడం అయితే జరిగింది. మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ యొక్క 225 విల్లాల పైన చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. మా ప్రతినిధి శ్రీనివాస్ సమాచారం అందించినట్టుగా ఖచ్చితంగా 225 విల్లాలంటే మామూలు విషయం కాదు. 225 కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. అటువంటి ఈ 225 విల్లాల విషయంలో మరి రాష్ట్ర సర్కార్, రేవంత్ సర్కార్, మరి ప్రధానంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఎటువంటి సమయాన్ని వాళ్ళకి ఇవ్వబోతున్నాడు? ఎందుకంటే బిల్డర్ చేసిన తప్పిదాలకు, మధ్యవర్తులు చేసిన మోసానికి ఇవాళ సామాన్యుడు సైతం బలవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి అక్రమ కట్టడాల్ని కూల్చడానికి కూడా ఎక్కడా వెనుకడుగు పెట్టలేదు హైడ్రా. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు, ఇక రాజకీయవేత్తల నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు ఎవరిని వదిలిపెట్టాం. ఎవరికి బంధుప్రీతి, డబ్బు ప్రీతి, ఇటువంటి తాయిలాలకు మేము లోపడి పనిచేయం. ఖచ్చితంగా హైడ్రా తమ విధి విధానాల్ని నిర్వహిస్తూ పోతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా డాక్యుమెంట్స్ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకే ఇప్పటికే మనం చూసాం. ఒక్కసారిగా మనం తొలి వెలుగు స్క్రీన్ మీద డాక్యుమెంట్స్ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది? అసలు తొలి వెలుగులో మనం ప్రత్యేక కథనాలను అయితే వేస్తూ వస్తున్నాం. మొదటి నుంచి కూడా దీని మీద హైడ్రాకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఆ కూల్చివేతల్లో లెక్కలేనటువంటి బిల్డింగ్స్ కూల్చుతూ వస్తుంది. హైడ్రాకు సంబంధించి ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసలు ఏం జరగబోతుంది? ఒక్కసారిగా కొంత
ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే నెలకొంది. ఇక చిత్రపురి కాలనీకి సంబంధించి ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, ఆ బిల్డింగ్స్ ఏంటి, ఏమేం కూల్చబోతుందో అవన్నీ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారిగా మీకు తొలి వెలుగు స్క్రీన్ మీద ఆ మ్యాపింగ్ కనిపిస్తుంది. 225 విల్లాలకు సంబంధించినటువంటి ఆ మ్యాప్ను, ఆ డిజైన్ని మనం చూస్తున్నాం. G+1కి పర్మిషన్ ఉంటే జీవో నెంబర్ 656 ప్రకారము కేవలం 1+ G+1కు మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ బిల్డర్ చేసిన తప్పిదానికి, మోసానికి దాదాపు 1+ G+2 నిర్మాణాలు జరిగినాయి. అవి అక్రమంగా నిర్మించారు. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే మున్సిపల్ శాఖ చెప్పినట్టు తెలుస్తోంది. 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్టు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. ఇక పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ్ గోస్వామి కట్టడాలు కూల్చివేసినట్టుగా రిపోర్టు. ఇక లోటస్ పాండు, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేటలో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. ఒక్కసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఒక్కసారిగా మన బ్యాక్ సైడ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని కట్టడాలని కూల్చివేసిందనేటువంటి ఒక నివేదికను సమర్పించింది. అందులో ప్రధానంగా 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్టు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. అందులో పల్లంరాజు ఒకటి, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు అండ్ ప్రో కబడ్డీ యజమాని అనుపమ్ గోస్వామి కట్టడాలు కూల్చివేసినట్లుగా రిపోర్టు. ఇక లోటస్ పాండు, మన్సూరాబాదు, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేటలో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను అయితే తొలి వెలుగు స్క్రీన్ మీద మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ డేటా మొత్తం కూడా మీకు తొలి వెలుగు స్క్రీన్ మీద ప్లే అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి చిత్రపురి కాలనీ విషయంలో రాష్ట్ర సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? 225 విల్లాలు ఏకకాలంలో కూల్చడం అంటే 225 కుటుంబాలు రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దీని పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో చూద్దాం, ఈ కట్టడాలు ఇంకా ఇట్లాగే కంటిన్యూ అవుతుంటాయా? ఈ కూల్చివేతలు ఇలాగే కంటిన్యూ అవుతుంటాయా? లేక అక్రమార్కులు, భూ కబ్జాదారులు ఈ కూల్చివేతలను, ఈ హైడ్రాను చూసి ఏమైనా ఒక అడుగు వెనక్కేసే అవకాశం ఉందా? ఇప్పటికీ కబ్జా చేయాలంటే ఇక వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి హైడ్రా తీసుకొస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కబ్జాదారులు? ఇక నాలా కనిపించిన, చెరువు కనిపించిన కబ్జా చేయాలంటే ఒక్కొక్కరి గుండెల్లో రైలు పరిగెత్తించే విధంగా హైడ్రా ఇచ్చే ఒక సంచలనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో క్రియేట్ చేసింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.